అరవింద్ అయితే గౌతమ్ దగ్గరికి వచ్చి, "ఈ సీతారాముల కళ్యాణం అయ్యేలోపు నీ అంతు చూస్తానురా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "ఈ సీతారాముల కళ్యాణం అయ్యేలోపు నీకు ఏం చేస్తానో చూడు" అని చెప్పేసైతే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఆ రావణాసురుడిని ఆ రాముడు ఎలా చంపాడో కదా! అలాగే నేను కూడా నీ అంతు చూసి నిన్ను లేపేస్తాను అని చెప్పేసైతే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఏం చేస్తాడో ఏమో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడుతూ అయితే ఆ పూజలో కూర్చొని ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సీతారాముల కళ్యాణంనైతే అక్కడ మాలిని మళ్ళీ వాళ్ళు చేస్తూ ఉంటారు. అలా చాలా సంతోషంగా అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ సీతారాముల కళ్యాణాన్ని అయితే చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్న మాలిని మాత్రం గౌతమ్ వచ్చాడన్న ఆనందంలో మరీ ఉరకలేస్తూ చాలా సంతోషంగా అయితే ఆ పూజలో కూర్చొని ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మల్లి అయితే నేను నా భర్త చాలా క్షేమంగా ఉండాలని చెప్పేసి అయితే ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉంటుంది. అక్కడ ఉన్న గౌతమ్ అయితే మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అలా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా ఆ సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటారు. అది చూసిన మల్లి అయితే నాకు ఇదే కదా కావాల్సింది అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది.